టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతో మీకు చాలా ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ మాత్రమే అందించడం జరుగుతుంది. ఈ 10 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా ఈ వీడియోస్ నుంచి అయితే మీకు చాలా క్వశ్చన్స్ అయితే పేపర్ 1లో కావచ్చు ఇతర పేపర్స్లో కవర్ కావడం జరిగింది. మరి ఇదైతే కంటిన్యూగా నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఈ మధ్యలో ఒక 3-4 డేస్ అయితే గ్యాప్ వచ్చింది. ఇక నుంచి అయితే మీకు రెగ్యులర్గా వీడియోస్ అందుబాటులో ఉంటాయి. ఇవాళ 82 నెంబర్ వీడియోలో ఉన్నాం మనం. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు అయితే చాలా టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, తెలంగాణ రాష్ట్ర గీతం ఎవరు రచించారు? మనకు రీసెంట్గా తెలంగాణలో రాష్ట్ర గీతాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జై జై హే తెలంగాణను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించడం జరిగింది. ఈ గీతాన్ని రచించింది అందశ్రీ. తెలంగాణ ఉద్యమ సమయంలో మరి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన ఈ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతంగా ప్రకటించింది. దీనికి సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి. వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ 2 గీతాలు మనకున్నాయి. ఒకటేమో 2.5 నిమిషాల నిడివితో ఒక గీతం ఉంది. రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో దీన్ని ఆలపిస్తారు. ఇందులో మనకు 2 చరణాలు ఉంటాయి. మరొక గీతం మనకి 13.5 నిమిషాలతో ఉంటుంది. ఇది పూర్తి గీతము. ఇందులో మొత్తం 9 చరణాలు అయితే ఉంటాయి. సో ఇది మనకి తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం గురించిన ప్రాథమిక సమాచారం. క్వశ్చన్ నెంబర్ 2, 2024 ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం ఎవరికి లభించింది? మరి చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తి మిచెల్ బాచిలెట్కి అయితే మనకి 2024 ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం దక్కింది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 3, మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా 2024 డిసెంబర్ 5న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? అక్కడ మనకి మహారాష్ట్రలో రీసెంట్గా ఎలక్షన్ జరిగాయండి. 288 శాసనసభ స్థానాలకు అక్కడ మహాయుతి కూటమి బీజేపీ నేతృత్వంలో మరి కంటెస్ట్ చేసిన కూటమి 235 సీట్లు అయితే సాధించి దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా నియమించడం అనేది జరిగింది. ఇక్కడ బీజేపీ 132 సీట్లు సంపాదిస్తే శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు అయితే సాధించాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 4, ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చిని ఎవరు నిర్మించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. తెలంగాణ కల్చర్, హిస్టరీ, తెలంగాణ వారసత్వ సంపదకు సంబంధించి మరి ఆసియా ఖండంలో 2వ అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చిని చార్లెస్ వాకర్ పాస్నెట్ నిర్మించడం అయితే జరిగింది. దీని యొక్క వాస్తుశిల్పి వచ్చేసి మనకు థామస్ ఎడ్వర్డ్ అండి. శైలి వచ్చేసి మనకు యూరోపియన్ గోతిక్ శైలిలో ఈ చర్చి అయితే నిర్మించబడింది. దీని నిర్మాణం మనకి 1914లో ప్రారంభమై 1924లో పూర్తయింది. మనకి 2024కి 100 సంవత్సరాలు ఈ చర్చ్ అయితే మరి పూర్తి చేసుకోవడం జరిగింది. వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచంలో అత్యధిక వైశాల్యం గల మొట్టమొదటి 3 దేశాలు ఏవి? ప్రపంచంలో అత్యధిక వైశాల్యం గల దేశాలు రష్యా, కెనడా, చైనా. ఇండియా మాత్రం అత్యధిక వైశాల్యం గల దేశాల జాబితాలో 7వ స్థానంలో ఉంది. మొత్తం 32,87,263 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఇండియా ప్రపంచంలో వైశాల్యంలో 7th పొజిషన్లో ఉంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, నార్కో ఎనాలిసిస్ టెస్ట్లో ఏ రసాయనిక పదార్థాన్ని ఉపయోగిస్తారు? ఇక్కడ నిందితుల నుండి సరైన సమాచారాన్ని రప్పించడానికైతే మనకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మరి మెదడులోని సమాచారాన్ని యథావిధిగా బయటకు చెప్పించే ప్రక్రియను మనము నార్కో ఎనాలిసిస్ పరీక్ష అంటున్నాము. నేరస్తులు, ఉగ్రవాదులను విచారించే సందర్భంలో దీన్ని అయితే ఉపయోగిస్తాం. ఇక్కడ ఉపయోగించే రసాయనిక పదార్థం వచ్చేసి మనకు సోడియం పెంటతాల్ మరియు సోడియం ఎమైటాల్, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, మానవ శరీరంలో ఉష్ణోగ్రతను ఏది నియంత్రిస్తుంది? మానవ శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించేది మెదడులో ఉండే హైపోథలామస్ అనే పార్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 8, వాహనంలోని ఎయిర్ బ్యాగులో ఉండే ఏ రసాయన పదార్థం ప్రమాద సమయంలో నైట్రోజన్ను విడుదల చేసి బెలూన్లు విచ్చుకునేలాగా చేస్తుంది? సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సోడియం అజైడ్ అండి, NaN3. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9, తెలంగాణలో 2024లో ప్రజాపాలన విజయోత్సవాలు ఎప్పుడు నిర్వహించారు? డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 9 వరకు అయితే మరి ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ డేట్స్ అయితే గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10, ఏ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం ముందు నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు? 2024 డిసెంబర్ 9న
తెలంగాణ ముఖ్యమంత్రి సచివాలయం ముందు నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహాన్ని రూపొందించింది అంటే విగ్రహం యొక్క రూపకర్త వచ్చేసి మనకు ప్రొఫెసర్ గంగాధర్ అండి, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ యొక్క ఉపకులపతి. ఈ విగ్రహ శిల్పి వచ్చేసి మనకు ఎంవి రమణారెడ్డి. విగ్రహం ఎత్తు వచ్చేసి మనకు 17 అడుగులైతే ఉంటుంది. ఇక్కడ ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులు మనకి ఎడమ చేతిలో ఉంటాయి. సో ఈ విగ్రహం అయితే గుర్తుంచుకోండి. డెఫినెట్గా భవిష్యత్తులో మనము ఈ విగ్రహం మీద క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విగ్రహ రూపకర్త ఎవరని, విగ్రహాన్ని చెక్కింది ఎవరని, శిల్పి ఎవరని రకరకాల క్వశ్చన్స్ అయితే రావడం అనేది జరుగుతుంది. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ టాప్ 10 క్వశ్చన్స్. మరి రేపటి వీడియోలో మరీ ముఖ్యమైనటువంటి 10 క్వశ్చన్స్తో మీకు మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.